హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు హెచ్ఎండిఏ పరిధిలో ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి పగిడిపల్లి విలేజ్ ఆనుకున్నటువంటి ప్రాజెక్టు. టోటల్గా 10 acres డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మనకి యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా మనకి 40 feet రోడ్ 30 feet రోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ డెవలప్ అయినటువంటి సైట్ అండి. మనకి కర్బింగ్ స్టోన్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిపోయింది. వెంచర్లో వచ్చేసి ఆల్రెడీ మనకి సీసీ రోడ్స్ వేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మీరు వీడియోలో గమనించవచ్చు, క్లియర్ ఓవర్ వాటర్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది. ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఓవర్ వాటర్ ట్యాంక్ చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఒక మంచి టెంపుల్ ఈ మధ్యలోనే పాపులర్ కావడం జరుగుతుంది, స్వర్ణగిరి టెంపుల్. స్వర్ణగిరి టెంపుల్ మన వెంచర్లో నిల్చొని చూస్తే కనిపిస్తుందండి. కేవలం లో ఉన్నటువంటి స్వర్ణగిరి టెంపుల్ బ్యాక్ సైడ్ ప్రాజెక్ట్ ఉందండి. ఇది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కింద పగిడిపల్లి విలేజ్ ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. మన వరంగల్ నేషనల్ హైవే నుంచి కేవలం 200 meter డిస్టెన్స్లో ఉంది. హార్డ్లీ చెప్పాలంటే 150 meters to 200 meter డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. మీరు చూస్తున్నటువంటి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఇది 40 feet రోడ్డు. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా డెవలప్ చేస్తారండి. ఇక్కడ టోటల్గా మనకి 200 plots రావడం జరిగింది, 198 plots రావడం జరిగిందండి. ఇక్కడ స్క్వేర్ యార్డ్ రేట్ వచ్చేసి మనకి 18,999 అంటే 19,000 రూపాయలు చెప్తున్నారండి. సో ఈస్ట్ ఫేసింగ్ అనేది మనకి 500 rupees ఎక్స్ట్రా ఉంటుంది, నార్త్ ఈస్ట్ వచ్చేసి 700 ఎక్స్ట్రా ఉంటుందండి. ఇది ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి మనం బీబీ నగర్ క్రాస్ అయిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనం ఆలేరు వరకు వెళ్ళిన ఉడకంగా మనకి 20,000 స్క్వేర్ యార్డ్ రేట్లో ఉన్నాయండి. అండ్ స్వర్ణగిరి టెంపుల్కి కేవలం 1 kilometer డిస్టెన్స్లో ఉందండి. సో ఎక్సలెంట్ ప్లేస్ అండి ఇన్వెస్ట్ చేయడానికి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయగలిగితే ఈ రోజు ఉన్నటువంటి మీకు ఆల్మోస్ట్ ఒక 30,000 35,000 అవుతుందని 100% చెప్పవచ్చు. సో మనకి ఫైనల్ ఎల్పీ నెంబర్ రావడం జరిగింది అండ్ రెరా నెంబర్ ఉన్నటువంటి డెవలప్మెంట్ చూపిస్తున్నామండి. ఇటువైపు చూసినట్లయితే మనకి 30 feet రోడ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇటువైపు వచ్చేసి మనకి 40 feet రోడ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఎలక్ట్రిసిటీ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. మీరు క్లియర్గా వీడియోలో గమనించవచ్చు. అండ్ ఫ్లాట్స్ ఐడెంటిఫై నెంబర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఈచ్ ఫ్లాట్కి నెంబరింగ్ రావడం జరిగింది అండ్ మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి. వచ్చేసి మనం ఎంట్రన్స్ ఆర్చ్ చూపిస్తున్నామండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మన 40 feet రోడ్కి ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఆర్చ్ ముందుకెళ్ళి మరొకసారి వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఎగ్జిస్టింగ్ 50 feet రోడ్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది కన్స్ట్రక్షన్ అవబోతుందండి. సో మనకు ఆల్రెడీ రోడ్ వేయడం జరిగింది, ఆర్చ్ బాగుంది. మన వెంచర్ ఆపోజిట్ లో వచ్చేసి కూడా మనకి వెంచర్స్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి ఇది చాలా మంచి లొకేషన్ అని చెప్పవచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక మంచి ప్రాపర్టీ తోటి ముందుకు వస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.